పోలీసులు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కంటే కూడా మండల ఎస్ఐలు పనిచేస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కంటే ఎక్కువ వారు సిఐడిఎస్పీలు పనిచేస్తున్నారు. ఇక ఎస్పీలు ఆ స్థాయి అధికారులు మన ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ఫోన్లు ఎత్తితే సమాధానం చెప్పడానికి లేదు వాళ్ళ కాడ. ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నాడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మనకు గ్రామాలలో ఘర్షణలు కానియొద్దు, పోలీసులను వాడే అవసరం మనకు అసలే రావద్దు, గ్రామాలు శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది, లేదా కొట్లాటలు ఉంటే నాశనం అవుతుంది. ప్రత్యేకించి మీ ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్లుగా తన్నుకొని చచ్చారు. ఏ ఊరి పోయినా 4 గోరీలు ఎదురైతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అసలు అడ్రస్ కనపడవు. ఏ పరిస్థితిలో మీరు జరగనియొద్దని చెప్తే సార్ చెప్పిన పద్ధతుల్లో ఎక్కడ కూడా ఒక చిన్న చెంపదెబ్బ కొట్టనియలే, ఒక పోలీస్ కేసు పెట్టలేము మనం 10 ఏళ్లలో. ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు చేయలేము మనం ఎన్నడూ కూడా. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. మన ప్రభుత్వంలో అసలు ఏం పనిలేని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే. వాళ్ళు కూడా ఉత్తర ఖాళీ ఎందుకు ఉండనియాలని సారు వాళ్ళతో కూడా చెట్లు పెంచే కార్యక్రమం చేయించాడు పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా. మీరు కూడా ఈ పని చేయరు, ఎవరిని కొట్టే పని లేదు మా ప్రభుత్వంలో అని చెప్పి. కానీ ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏమో వాటాలు పంచుకునే పనిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో ఏదైనా పెడితే మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ రెండే పనిచేస్తున్నది తప్ప ఇంకొకటి ఇప్పుడు కూడా పనిచేస్తారు ఈ రాష్ట్రంలో. అయినా సరే చాలా మంది మొన్నటిదాకా కొంకణాలు కొట్టిండు. వాడు ఎక్కడ పోయినా మాట్లాడితే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు, కేసీఆర్ లేడు. కేసీఆర్ లేడనలోనే కేసీఆర్ ఉండడనే విషయాన్ని వాడే గుర్తిస్తున్నాడు, వాడే చెప్తున్నాడు. యాడికి పోయినా సరే, ఏ పండుగ పోని, ఏ పెళ్లికి పోని, ఏ ఫంక్షన్ పోని, ఏ కార్యక్రమానికి పోని, స్కూల్ పిల్లల కాడికి పోయి కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఏడిపోయి, ముసలి దగ్గర పోతే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఏడిపోయి, ఆఖరికి వాళ్ళ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ర్యాలీ చేయరా, రాజభవన్ పోరా అంటే ఆడిపోయి కూడా మళ్ళీ అక్కడ మొదలుపెట్టి ఆవేశం లాగా మళ్ళీ కిందికి వచ్చేవరకే కేసీఆర్, కేటీఆర్. కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు అని వాడైతే మాటలు అంటున్నాడు. అరే ఉన్నాడు రా బిడ్డ, ప్రతి ఊర్లో ఉన్నాడు కేసీఆర్, ప్రతి హృదయంలో ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి చూపించిన ఈ ఎన్నికలు దానికి అద్భుతంగా బ్రహ్మాండమైన సైనికుల్లాగా ఎదురొడ్డి పోరాడి ఫలితాన్ని సాధించిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ